ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నట్టుగా తెలుస్తున్నాయన్నమాట. అవేంటంటే బీహార్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు 3 నెలలకొకసారి తప్పనిసరిగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించింది. కనీసం 3 టూరిస్ట్ స్పాట్స్ విజిట్స్ చేయాలని, అక్కడ ఓ రాత్రి బస చేసి ఫొటోసు, ఫీడ్‌బ్యాక్‌తో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని పేర్కొంది. ఈ ట్రావెల్ టైమ్‌ను కూడా అఫీషియల్ డ్యూటీగా పరిగణిస్తామని తెలిపిందనమాట. సో, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఇలా వెకేషన్స్ ఇచ్చినట్లయితే అది కూడా వాళ్ళే ఇస్తున్నారు. కనీసం 3 సార్లు. అంటే మ్యాక్సిమం ఎన్ని సార్లు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ కనీసం అంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అంటే 4 సార్లు, సంవత్సరానికి 4 సార్లు, 3 నెలలకు ఒకసారి వెకేషన్‌కి అయితే వెళ్ళొచ్చని, ఆ వెకేషన్ కూడా డ్యూటీ కింద అయితే పరిగణిస్తామని వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరిలో కూడా అప్పుడు ఇదే ఆలోచన అయింది. సో, మన రాష్ట్రంలో కూడా ఇలా వెకేషన్ అయితే ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారన్నమాట. సో, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని